శాలిగౌరారం ఎంపీడీఓ ఆఫీస్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది. శాలిగౌరారం ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మేడం నేనే రాజు నేనే మంత్రి అన్న విధంగా వ్యవహరిస్తున్నారని ఎంపీఓ కార్యదర్శులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే జీతాలు ఆపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఎంపీఓ సెక్రటరీలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇక రాజకీయ పార్టీల అండతో అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించారు. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. రైట్ భవాని, శాలిగౌరవం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై అయితే గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి పనితీరుపై ప్రజలతో పాటు అదే డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నటువంటి ఎంపీఓ సెక్రటరీలు వీళ్ళు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఆర్డీఓకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాజకీయ పార్టీల నేతల అండతో అయితే సెటిల్మెంట్లు రోజొక పని రోజొక అంటే సెటిల్మెంట్లకు అడ్డాగా ఏర్పరచుకొని రోజొక పని దీనికి సంబంధించినటువంటి ఒక డబ్బులు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ సెటిల్మెంట్ అడ్డాగా చేసుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఎంపీఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన జీతము కటింగ్ కాకుండా ఉండాలంటే కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇదే విషయానికి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటికే 35,000 రూపాయలు ఏదైతే ఎంపీఓగా ఉన్నటువంటి ఆయన అదే అధికారి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆన్లైన్ ద్వారా కూడా ఈ అమౌంట్ ట్రాన్స్లేషన్ చేసినట్టు కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు తిరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తంగా గతం నుండి కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరైతే ఇక్కడ ఎంపీడీఓగా ఉన్నటువంటి అధికారి ఎవరైతే జ్యోతిలక్ష్మి ఉన్నారో ఇప్పటికే రాజకీయ పార్టీల అండలతో ఇక్కడ ప్రజలకు కావచ్చు అధికారులతో కూడా సంబంధాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఈ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కానీ ఈ విషయంలో కానీ ఛానల్స్గా ఆమె ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తుంది. సెక్రటరీ కూడా ప్రతి పనికి కూడా డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఫిర్యాదు జరిగింది. కావున మన శ్రీతో కలెక్టర్ గారు కానీ మన డిపో గారు కానీ ఈ విషయంలో తగు చర్య తీసుకుంటారని చెప్పేసి మేము మా కుటుంబ సభ్యుల తరఫున మేము మా మనవేదాన్ని మీకు గుర్తు చేయడం జరుగుతుంది సార్. అది ఇప్పుడు మా జీతాన్ని క్లెయిమ్ 3 నెలల జీతం గతంలో దామరచర్లలో ఉన్నప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్న వల్ల 3 నెలలు సెలవు పెట్టిండు సార్. 3 నెలలు సెలవు పెడితే ఆ 3 నెలల 11 రోజులకు సంబంధించి నేను డిపో గారి ఉత్తర్వుల నుంచి తీసుకొచ్చి ఇచ్చినా కూడా 4 రోజుల వరకు ఆమె జీతం చేయకుంటే కింది స్థాయి సిబ్బంది ఏంటంటే అమౌంట్ ఇస్తే జీతం చేస్తా అంటే ఎమ్మటే నేను 30 తారీఖు రోజు జూనియర్ అసిస్టెంట్ అజయ్కి 12,000 రూపాయలు కూడా తీసుకోవాలి. అలాగే వేరే బిల్లు కూడా చేయాలని చెప్పేసి నా దగ్గర మొత్తం 31,000 రూపాయలు అజయ్ గారు ఫోన్ పే ద్వారా తీసుకోవడం జరిగింది సార్. ఇట్లా ప్రతి పనికి కూడా ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తూ బిల్లులు చేయకుండా ఇట్లా మా మనోవేదకు గురి చేయడం జరుగుతుంది సార్. కానీ ఈ విషయంలో కానీ ఛానల్స్గా ఆమె ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తుంది. సెక్రటరీ కూడా ప్రతి పనికి కూడా డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఫిర్యాదు జరిగింది. కావున మన శ్రీతో కలెక్టర్ గారు కానీ మన డిపో గారు కానీ